హలో ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఒకసారి వినండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన ముఖ్యమైన మాటలు, మానవ జీవితానికి ఎంతో విశేషమైన మాటలు చెప్తున్నాడు. కర్మణ్య వ్యాధికారస్తే మా ఫలేచు కలదా, అంటే ఫలితాన్ని ఆశించకుండా మీ పనిని మీరు చేయండి, కర్మను మీరు నిజాయితీగా చేయండి. శ్రీకృష్ణుడి విషయంలో ప్రశాంతత, అంకితభావం, సమయస్ఫూర్తి మరియు నిష్కామ కర్మ వంటి ఉత్తమ వ్యక్తిత్వం వికాస పాఠాలు నేర్పారు. ముఖ్యంగా ఫలితాన్ని ఆశించకుండా కర్మ పని చేయాలి. కర్మఫలం మీ పనిని మీరు చేసుకోండి. ఫలితం గురించి శ్రీకృష్ణుడు అన్నాడు, ఫలితం గురించి ఆలోచించవలసిన అవసరమూ లేదు. మన పని మనం నిజాయితీగా చేయాలి. భవిష్యత్తు, వర్తమానంలో జీవించడం. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి భయపడకండి. ప్రవర్తనలో స్వార్థం, ధర్మ రక్షణ కోసం నిలబడాలి. సత్యం ఎప్పుడు గెలుస్తుంది అన్న నమ్మకం ఉండాలి. అధైర్యం, సమయానికి కఠినంగా ఉన్నప్పుడు ఆధైర్యం పడకూడదు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సర్వదా తోడుంటాడు. నిజమైన స్నేహితుడు. సమస్యలకు పరిష్కారం. ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత దానికి తగిన పరిష్కారం ఆలోచించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చు తగ్గులు ఉండడం సాధారణం. కొంతమంది ఇలాంటి పరిస్థితులను ధైర్యంతోనూ తెలివితోనూ ఎదుర్కొంటారు. మరికొందరు మాత్రం వీటిని ఎదుర్కోలేక పరిస్థితులను వదిలేస్తారు లేదా పరిస్థితులకు దూరంగా పారిపోతారు. ఇబ్బందులు ఎదుర్కొనే వారి జీవితాల్లో ఎప్పుడూ ముందుకు సాగుతారు, కానీ వదులుకునే వ్యక్తులు ఎప్పుడూ నిలబడి ఉంటారు. మనిషి మనస్సు నుండి భయం, సోమరితనం వల్లే పరిస్థితులు ఎదుర్కోవడానికి బదులు వాటి నుంచి పారిపోవాలనే ఆలోచన వస్తుంది. అయితే ఈ భయాన్ని, సోమరితనాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలు. కృష్ణుడి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా సహాయపడతాయి. కష్టకాలంలో మనిషి బండరాయిలా బలపడి దాన్ని పరిష్కరించుకోవాలి. అలా చేయలేక కొందరు మనసులో చాలా మదన పడుతూ ఉంటారు. అలాంటి వారు మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రతిరోజు భగవద్గీత చదవడం చాలా ముఖ్యం. శ్రీకృష్ణుడు చాలా అల్లరివాడు అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. మామ కంసుడు తనను చంపాలనుకున్నాడు. శ్రీకృష్ణుడు తెలుసు, అయినప్పటికీ కృష్ణుడు ప్రశాంతంగానే ఉన్నాడు. కంసుడు తనను చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి మాటను ఓర్పుగా తట్టుకున్నాడు. కనుకనే శ్రీకృష్ణుడు తనకు సహాయం వచ్చినప్పుడల్లా కంసుని అంతమార్చగలిగాడు. అదేవిధంగా పరిస్థితిని ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉంటే సమయం కూడా ఏదో ఒకప్పుడు అనుకూలంగా రాక మానదు కదా. అప్పుడు సమస్యలను పరిష్కారం కూడా తప్పకుండా వస్తుంది. జీవితం సరళంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఆయన జీవించడాన్ని ఎంతగానో ఆనందిస్తాడు. అలాంటి జీవితం వ్యక్తి యొక్క సర్వబలంగాను పొందుతుంది. శ్రీకృష్ణుడు చాలా సాధారణంగా జీవించాడు. అందరికీ తెలుసు, గోకులంలో పెరిగిన తర్వాత రాజకుటుంబంలో పెరిగిన సాధారణ పిల్లలతో స్నేహంగా ఉండటం మాత్రం మరువలేదు. అలాగే ప్రతి వ్యక్తి సాదాసీదా జీవితాన్ని గడపాలి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, డబ్బు ఉన్నా, కలిగి ఉన్నా ఎప్పుడూ గర్వపడకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకూడదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, కోపం, భయం పెరిగినప్పుడే చాలామంది సమస్యల్లో పడిపోతారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకే ఫలితం ఎలా ఉన్నా భయపడకూడదు, ప్రయత్నించడం ముఖ్యం. స్నేహం గురించి మాట్లాడినప్పుడల్లా శ్రీకృష్ణుడు, సుదామనే గుర్తొస్తారు. వీరి గురించి మాట్లాడతారు. వారి స్నేహం గురించి తెలుసుకుంటే జీవితంలోనూ ప్రతి మలుపులో ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు
తప్పక తోడుగా నిలుస్తాడు అనే విషయం అర్థం అవుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడూ మంచి పనులను చేయాలి. లాభాన్ని చూసుకొని చేసే పనులు ఎప్పటికీ తృప్తినివ్వవు. మంచి చేస్తూ ఉంటే దానివల్ల తప్పకుండా తిరిగి మేలు వస్తుంది. పొందే సందర్భాల్లో ఏదో ఒక రోజు వస్తుంది. అంతేకాదు, దానం చేయడం కూడా చాలా గొప్ప గుణం. జీవితాల్లో గొప్ప కార్యం దానమని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి దానం చేయాలి. ఇది అది అని ఏదీ కాదు. ఏదో ఒక రూపంలో తిరిగి మంచి మనకు వస్తుంది.